అవుతారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. అలీ గారు లాంటి ఇన్ని డెకేడ్స్గా చేస్తున్నటువంటి యాక్టర్ సినిమాలు అనగానే కూడా గుర్తొచ్చే వన్ ఆఫ్ ద టాప్ హిలేరియస్ సినిమాల్లో ఉండేవి డెఫినెట్గా శ్రీను వైట్ల గారి సినిమాలు కూడా అని చెప్పాలి. సో అలా ప్రతి కమీడియన్కి, ప్రతి యాక్టర్కి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కెరియర్లో నోటబుల్ అండ్ గుర్తుండిపోయే అచీవ్మెంట్స్ని, హిట్స్ని అందించినటువంటి మా ఎంటర్టైనింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ఇప్పుడు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఈ కేరాంప్ అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు దానికి సహకరించిన మీడియా కానీ, ప్రేక్షకులు కానీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమా నేను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ఎంత మంచి ఒక సెన్సిటివ్ పాయింట్, అంటే ప్రేమించడం అంటే బలహీనతలను కూడా ప్రేమించగలగటం అనే సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ ప్రీచింగ్ లేకుండా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా చెప్పిన డైరెక్టర్ నిజంగా గ్రేట్. చాలా చాలా బాగా చెప్పావు. ఎక్కడ ఒక సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టలేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంతో ప్రాణంతో, ఇష్టంతో డైరెక్టర్కి ఒక సపోర్ట్గా నిలిచి ఇంత మంచి క్వాలిటీ రావడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ సినిమా తీయడానికి సహకరించారు. అందరికీ ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే యాక్టర్స్ అందరూ కూడా బాగా చాలా చాలా మంచి ఆర్టిస్టులు అందరూ ఫెంటాస్టిక్గా చేశారు. అది వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే నరేష్ గారు కానీ, మిగతా యాక్టర్స్ అందరూ కూడా, కొంతమంది పేరు నేను మర్చిపోయినా కానీ సమయం. సో అందరికీ నిజంగా చాలా ఫెంటాస్టిక్గా చేశారు. అంటే అంత కాంప్లెక్స్ క్యారెక్టర్ని తీసుకున్న కొత్త అమ్మాయిని నిజంగా అంత బాగా పర్ఫామ్ చేయించినందుకు కూడా డైరెక్టర్ని అగైన్ మనం అప్రిషియేట్ చేయాలి. అంత బాగా చేయించాడు అబ్బాయి. సో అట్లా కెమెరామెన్ సతీష్ కానీ ఫెంటాస్టిక్, తన వర్క్ చాలా బాగుంది. అట్లాగే అందరూ బాగా ఎక్సెల్ అయ్యారు. మీద ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రొడ్యూసర్ అంటే కథని నమ్మి సినిమా చేయాలి అనే కోరిక చాలామందికి, వాళ్ళ కథను చెప్పాలి అనే డైరెక్టర్స్కి ఉంటుంది. కానీ ఒక నిర్మాతకు కూడా ఒక మంచి కథ చెప్పాలనే తాపత్రయేష్లు ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే రాజేష్ని సక్సెస్ ఇవ్వగలుగుతున్నాడు. కంగ్రాట్స్ రాజేష్. అట్లాగే శివ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే తను నిజంగా రవి, నాకు అభిజ్ఞ ఫిలిమ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి ఎలా ఉండేవాడు అలా అనిపించాడు. సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ కామెడీ, తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు. తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది, నేను మనకు కూడా చెప్పాను. చాలా ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈరోజు సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ వేదిక పైన చూడడం చాలా సంతోషంగా ఉంది. ధీరజ్ గారు ఇక్కడ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన కాదు, రాజేష్ గారి ఫ్రెండ్ ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఎస్ ప్లీజ్. Thank you so much, Srinu Vaitla sir, once again for joining this event and making it more special for us. Thank you so much. So yes, మరి ఇప్పుడు మైక్ నేను మా మైకేల్ జాక్సన్ గారికి ఇచ్చే ముందు నరేష్ గారు ఇప్పుడు మాకు మూన్ వాక్ చేస్తారనమాట. అయితే ఈసారి నరేష్ గారు మాత్రమే కాదు, ఇంత ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత మాకు అలీ గారు, కిరణ్ గారు, సాయి కుమార్ గారు అండ్ మా డైరెక్టర్లు అందరూ జాయిన్ అయ్యి ఒక మూన్ వాక్ స్టెప్. సార్ మీరే మా లీడ్, మైకేల్ జాక్సన్ ముందుకు రావాలి. ఎస్, కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? మాకు నరేష్ గారే లీడ్. అలీ గారు ప్లీజ్.